వసంత గారు చెప్తారా? హలో. ద స్టార్మ్ ఇన్ ద మైండ్. ఏంటండి మేడం? స్టార్మ్ అంటే తుఫాన్. స్టామ్ ఇన్ ద మైండ్. ఓకే. ఓకే. ఇవాళ బుధవారం 1వ తారీఖు అక్టోబర్ నెల 2025 సంవత్సరం. స్టామ్ ఇన్ ద మైండ్ అనే టాపిక్ ని జిడ్డు కృష్ణమూర్తి గారి ఏంటి మేడం అది టాపిక్ ని లక్ష్మీ మేడం చదివి వివరిస్తారు. ప్లే టైమ్ ఫర్ రేజ్డ్ హ్యాండ్స్. ఓకే. అయితే మానసులో తుఫాన్ వాళ్ళ టాపిక్ స్టార్మ్ ఇన్ ద మైండ్. ఒక్కసారి ఇది పెద్ద పాయింట్ లేదు. ఒకసారి ఉండండి, మళ్ళీ పేజ్ ఇదేను. ద స్టార్ ఇన్ ద మైండ్. ಇನ್ನೋಗಿ నేను పేజ్ నెంబర్ చెప్పలేదు కదా, మనకు తెలుసు. ఎన్వి అండ్ లోన్లీనెస్ అయిపోయింది. అసూయ, ఒంటరితనం. నెక్స్ట్ స్టార్మ్ ఇన్ ద మైండ్. ఇది పేజ్ నెంబరు 179. 179 ఎందుకైనా మీకు కూడా గుర్తుంటుందని చెప్తున్నాను. ఆ రోజంతా కూడా ద లాగ్ హ్యాడ్ లాస్ట్ ఇట్ and as it cleared downwards towards evening, a wind sprang up from the east. All day the log had lost it. అంటే అలాగే అది రోజంతా కూడా, అంటే ఆ లాగ్ అంటే ఇక్కడ ఆల్ డే లాంగ్ అండ్ కాదు, ఆ పెద్ద దూలం లాంటి కర్ర అక్కడే ఉంది. అది క్లియర్ అయిపోయిన తర్వాత సాయంత్రానికి ఒక గాలి వచ్చిందనమాట తూర్పు దిశ నుంచి. అది చాలా పొడిగా హార్ష్గా ఉన్న గాలి. అక్కడ ఉన్నటువంటి ఎండిపోయిన ఆకుల మించి ప్రవహిస్తూ ఆ భూమిని కూడా ఎండేటట్టు చేస్తుంది. అది టెంపెస్టువస్ అండ్ మెనాసింగ్ నైట్, అంటే బాగా తుఫానుతో ఉన్నటువంటి రాత్రి. గాలి పెరిగిపోతుంది, ఆ ఇల్లేమో సౌండ్ చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి శాఖలు, చెట్ల నుంచి విడిపోయి కింద పడిపోతున్నాయి. ఆ మన్నాడు గాలి చాలా క్లియర్గా అయిపోయింది. మీరు ఆ పర్వతాలను టచ్ చేయగలిగినలా ఉంది. వేడి మళ్ళీ వచ్చేసింది గాలితో పాటు. మధ్యాహ్నానికల్లా గాలి పోయింది. మళ్ళీ ఆ దూలం ఏదో ఆ సముద్రంలో వేసింది వెనక్కి వచ్చేస్తోంది. ఎంత అద్భుతంగా సౌందర్యవంతంగా ఈ భూమి ఉంది.
అక్కడ ఏది అలసిపోయేదంటూ లేదు. ఎండిపోయినటువంటి ఆ నది అది ఎన్నో జీవించి ఉన్న వాటితో ఉంది. ఎన్నో రకాలైన పుష్పాలు, పొడుగ్గా పసుపచ్చగా ఉన్న సన్ఫ్లవర్స్, అక్కడ ఉన్న రాళ్ల మీద కొన్ని రకాలైన లిజర్డ్స్ ఉన్నాయి, అంటే బల్లులు లాంటివి. ఏ బ్రౌన్ అండ్ వైట్ ringed king snake is sunning. అంటే ఈ ఫోటో మా తోటకోడలు వాళ్ళ ఇంటికి వెళ్తాను, అవి వస్తాయి కదా దగ్గర వచ్చుకొని నేను వచ్చాను కొరియన్. గోధుమ రంగుతో ఉన్న ఒక పాము సన్నింగ్ ఇట్ సెల్ఫ్ అక్కడ ప్రకాశిస్తోంది. ఆ బ్లాక్ గా దాని యొక్క నాలిక నల్లగా, అదేమో ముందుకి లోపలికి వెనక్కి వెళ్ళిపోతుంది ఆ నాలిక. కింగ్ స్నేక్ అంటే కింగ్ కోబ్రా అంటే నాగపాము, వైట్ రింగ్, వైట్ గా దాని మీద రింగులు ఉన్నాయి. అండ్ అక్రాస్ ద రేవైన్ ఏ డాగ్ ఈస్ బార్కింగ్. అక్కడ ఉన్నటువంటి రివర్ మీద నుంచి నది యొక్క పాయ మించి ఒక కుక్క మొరుగుతోంది. పుషింగ్ ఏ గాఫర్ ఆర్ ఏ ర్యాబిట్, అది ఒక ర్యాబిట్ ని తోస్తోంది అనమాట. పర్సూయింగ్, వెంటాడుతూ వస్తుంది. ర్యాబిట్ అంటే చెవులు పిల్లి, కుందేలు. తృప్తి అన్నది సంపూర్ణత యొక్క ఫలితం కాదు. ఏదైనా పొందడం వల్ల రాదు, ఏదైనా వస్తువులు సంపాదించడం వల్ల రాదు. ఇది ఏ పనిలోంచి వచ్చేది కాదు, లేదా ఏ పని చెయ్యకుండా ఉన్నా రాదు. వాట్ ఈజ్ అనే యథార్థం సంపూర్ణతలోనే అది వస్తుంది. అది ఎప్పుడు కూడా అది లేకపోతే దాన్ని కాక ఇంకో రకంగా వచ్చేది కాదు ఈ తృప్తి. దాన్ని మార్చడం వల్ల వచ్చేది కాదు. ఏదైతే సంపూర్ణంగా ఉందో దానికి మార్పు అవసరం లేదు. అసంపూర్ణంగా ఉన్నది మాత్రమే సంపూర్ణంగా అవడానికి ప్రయత్నిస్తుంది. దానికే అసంతృప్తి యొక్క శ్రమ, మార్పు అవసరం. మార్పు యొక్క శ్రమ అవసరం. వాట్ ఈజ్ అన్న యథార్థం అసంపూర్ణమైనదే, అదేమీ కంప్లీట్ కాదు. సంపూర్ణం అనేది నిజమైనది కాదు. ఆ అసత్యాన్ని యొక్క వెతుకులాట అన్నదే మనకి అసంతృప్తిలోంచి వచ్చిన బాధ కలుగుతోంది. అది ఎప్పుడు కూడా పోయేది కాదు, వీలవదు. అంటే ఇక్కడ మీకు అర్థమైందా? కంప్లీట్ అనేది సంపూర్ణత్వం, యథార్థం అంటే మనం ఉన్న స్థితి అనమాట. ఆ స్థితి ఎప్పుడు ఇన్కంప్లీట్, అసంపూర్ణమైనదే. అది వెతుకులాడుతూ ఉంటుందన్నమాట కంప్లీట్ కోసం. ఆ వెతుకులాడడంలోనే మనకి అసత్యము, ఆ అసంతృప్తి యొక్క బాధ, అవి అంటే అన్రియల్, అంటే అసత్యం విషయాల కోసమే మనం ఎప్పుడు కూడా వెతుకులాడుతూ ఉంటాం. సంపూర్ణంగా యథార్థ స్థితి ఉండదు. అందుకని ఈ అన్రియల్ అనేది అసంతృప్తి యొక్క బాధ. అది ఏ రకంగానూ హీల్ అవ్వదు. దాన్ని హీల్ చేయాలన్న ఏ ప్రయత్నమైనా అది అసత్యాన్ని వెతుకులాటే. అందులోంచి అసంతృప్తి వస్తుంది. ఈ అసంతృప్తిలోంచి బయటపడే మార్గమే లేదు. అసంతృప్తి ఉన్నది అన్న అవేర్నెస్ అన్నది వాట్ ఈజ్ అన్న యథార్థత అదే. అంటే మనం ఉన్న స్థితే వాట్ ఈజ్. అక్కడ అసంతృప్తి ఉన్నది అన్నది యథార్థ స్థితి. అంటే అది ఎరుకలో ఉండడం అన్నది
ఫుల్నెస్ ఆఫ్ దెర్ ఈజ్ ఎ స్టేట్ విచ్ మే బి కాల్డ్ కంటెంట్మెంట్. అంటే అండ్ ఇన్ ద ఫుల్నెస్, అది ఎప్పుడైతే యథార్థ స్థితిని మనం ఎరుకతో ఉంటామో, నాకు ఇక్కడ అసంతృప్తి ఉంది, ఆ అసంతృప్తిని ఎరుకతో నేను చూస్తున్నాను అనుకోండి, అప్పుడు మనకి సంతృప్తి వస్తుంది. దానికి వ్యతిరేకత అన్నది లేదు. అక్కడ ఒక ఇల్లు, ఆ వ్యాలీ పైనుంచి అలా అంటే ఆ ఇంట్లోంచి చూస్తే వ్యాలీ కనబడుతుంది. హైయెస్ట్ అక్కడ దూరంగా ఉన్న మౌంటైన్స్ యొక్క చాలా ఉన్నతమైన శిఖరం అనేది సూర్యాస్తమయం కాంతితో వెలుగుతోంది. అక్కడున్న రాళ్లతో ఉన్నటువంటి అదంతా కూడా ఆకాశం నుంచి వేలాడుతోందా అంటే అక్కడున్న మౌంటైన్స్ అన్ని రాళ్లతో ఉన్నాయి. ఆ చీకటి పడుతున్న ఆ గదిలో సౌందర్యం, లైట్ యొక్క సౌందర్యం అన్నది కొలతకు అతీతంగా ఉంది. అంటే ఆ చిట్ట చివరి లైట్ వస్తూ ఉంటుంది కదా, ఆయన ఒక చిన్న ఆయన, యంగ్ మ్యాన్, చాలా ఆతురతగా ఉన్నాడు, ఏదో అన్వేషిస్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను చాలా పుస్తకాలు చదివాను మతం విషయం మీద, మతపరమైనటువంటి ప్రాక్టీసెస్ మీద, ధ్యానం మీద, రకరకాల మెథడ్స్ నేను ఉన్నతమైన స్థితిని పొందడానికి అవన్నీ చదివాను. ఒకసారి నేను కమ్యూనిజం వైపు వెళ్ళాను, కానీ వెంటనే నాకేం తెలిసిందంటే అది మనని అభివృద్ధి కాకుండా వెనక్కి తీసుకెళ్తున్నటువంటిది అని నాకు అర్థమై, దానిలో ఎంతో మంది తెలివైన వాళ్ళు ఉన్నా నాకైతే అలా అనిపించింది. అలాగే నేను క్యాథలిజంకి కూడా ఆకర్షితమయ్యాను. క్యాథలిజం అంటే క్రిస్టియానిటీలో క్యాథలిస్టులు అంటారు కదా, కొన్ని సిద్ధాంతాలు అందులో ఉన్నవి నన్ను చాలా సంతోషపరిచాయి. నేను కొన్నాళ్ళు కేథలిక్ నవదాం అనుకున్నాను, కానీ ఒక రోజు ఒక ప్రీస్ట్ తోటి, బాగా జ్ఞానం ఉన్న ప్రీస్ట్ తో నేను మాట్లాడుతున్నాను. అప్పుడు సడన్ గా నాకు ఏం గ్రహించానంటే, ఈ క్యాథలిజం అన్నది కమ్యూనిజం ఎలాంటి జైల్లో పడేస్తోందో ఇది అలాంటి జైల్లోనే పడేస్తోందని నాకు అర్థమైంది. నేను ఎన్నో వైపుల తిరుగుతున్న సమయంలో ఒక నావికుడు, ఆయన అంటే అతను ఇండియా వెళ్ళాడు. ఆయన ఒక సంవత్సరం పాటు అక్కడ యాజ్ ఎ సెయిలర్, ఇతనే ఒక సెయిలర్ గా ఆయన ఇండియా వెళ్ళి అక్కడ సంవత్సరం కాలం ఉన్నాడు. ఆయన అక్కడ ఒక మాంక్ అయిపోదాం అనుకున్నాడు, కానీ అది కూడా చాలా జీవితం నుంచి విత్డ్రా అయిపోయినట్టుగా, విత్డ్రా అంటే దూరంగా వచ్చేసినట్టుగా, ఆదర్శప్రాయంగా అది అసత్యమే అనిపించింది. నేను అప్పుడు ఒంటరిగా జీవించాలని ప్రయత్నించాను, అలా ఉండి ధ్యానం చెయ్యాలని, కానీ అది కూడా నాకు అంతమైపోయింది. ఈ సంవత్సరాలన్నిట్లో నేను నా ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవడానికి అసమర్థుడిని అని నాకు అర్థమైంది. ఈ విషయమే నేను ఇవాళ మీతో మాట్లాడాలని వచ్చాను. అంటే ఎవరితో? కృష్ణమూర్తి గారు. ఇంకా నాకు ఇతర సమస్యలు ఉన్నాయి, సెక్స్ అని మొదలైన సమస్యలు, కానీ నేను సంపూర్ణంగా నా ఆలోచనలకి మాస్టర్ని అయితే అప్పుడు నేను ఈ కాలుస్తున్న ఈ కోరికలని నేను వాటిని పోగొట్టుకోగలను. అప్పుడు కృష్ణమూర్తి గారు అడుగుతున్నారు, మీ ఆలోచనలు కంట్రోల్ చేసుకుంటే మీ కోరికలు అంటే ఆ కోరికలను కంట్రోల్ చేయడానికి దారితీస్తాయా, లేకపోతే అణిచేయడం వల్ల? అందువల్ల మీరు ఆలోచనల్ని కోరికల్ని అణిచేశారు అనుకోండి, అప్పుడు మీకు ఇంకా లోతైన సమస్యలు వస్తాయి. అంటే ఆలోచనలని కోరికల్ని అణిచేయడం వల్ల ఇంకా లోతైన సమస్యలు రావా? అవును. అతను ఏమంటారంటే, మీరు కోరికలకి దారి తీయడం అనే దాన్ని అడ్వకేట్ చేయట్లేదు.
కోరిక అన్నది ఆలోచనకు ఒక మార్గమే. నా ప్రయత్నాలలో నా ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోవడంలో నా కోరికలను కూడా అణుచుకోవడానికి ప్రయత్నించేది. కోరికలు అన్నవి అణిచేయాలి, లేకపోతే సబ్లిమేట్ చేయాలంటే అది కూడా ఒక రకంగా అణిచేయడమే. కానీ అలా చేసినా సరే వాటిని చెక్ చేస్తూనే ఉండాలి. ఎక్కువ మంది గురువులు ఏం చెప్తున్నారంటే ఈ కోరికలు అన్నవి అధిగమించాలి. ఇంకా ఏం చెప్తున్నారు, దే ప్రిస్క్రైబ్ రకరకాల మెథడ్స్ చెప్పారు ఈ కోరికలను అధిగమించడానికి. ఇలాంటి విధానాలన్నీ నాకెందరో, అంటే ఇతను ఎన్ని చోట్లకో తిరిగాడు కదా, ఆ తర్వాత ఇతరులు ఏం చెప్పారన్న దాన్ని పక్కన పెట్టేస్తే మీరేం ఆలోచిస్తున్నారు అన్నారు కృష్ణమూర్తి గారు. కేవలంగా కోరికని కంట్రోల్ చేసుకోవడం మన కోరికలకు సంబంధించిన సమస్యలన్నింటినీ అధిగమించగలమా? ఈ అణిచివేత కోరికల్ని మనకి అవగాహనను తీసుకొస్తుందా? అప్పుడు మీరు అందులోంచి స్వేచ్ఛ పొందుతారా? ఏదో ఒక రకమైన పని ద్వారా, మతపరమైనది అవ్వచ్చు, మరొకటి అవ్వచ్చు, మైండ్ అన్నది డిసిప్లిన్ చేస్తే ప్రతి నిమిషం రోజులో ప్రతి గంటని మీరు డిసిప్లిన్ చేస్తున్నారు. కానీ ఏ మనస్సు అయితే ఆక్యుపై అయిపోతుందో అది ఎప్పుడు స్వేచ్ఛాయుతమైన మనస్సు కాదు. తప్పనిసరిగా అది ఒక ఫ్రీ మైండ్ అన్నది అది సమయాతీతమైనటువంటి సృజనాత్మకతే. అంటే సమయాతీతమైనది, సృజనాత్మకతమైనది. అంతేగాని అంటే ఆక్యుపై అయిపోయి అణిచేసి కోరికలని అప్పుడు నీకు ఫ్రీ మైండ్ రాదు కదా అంటున్నారు. కోరికలను అధిగమిస్తే స్వేచ్ఛ రాదా అని ఆయన అడిగారు. అధిగమించడం కోరికలని అంటే మీ ఉద్దేశం ఏమిటండి అన్నారు కృష్ణమూర్తి గారు. ఎందుకంటే ఒక వ్యక్తి యొక్క సంతోషాన్ని పొందాలంటే హయ్యెస్ట్ అంటే ఉన్నతమైనది అవసరం ఏంటి అంటే కోరికల చేత మనం డ్రైవ్ అయిపోకూడదు, లేకపోతే వాటితో బంధించబడకూడదు, వాటితో మనం కన్ఫ్యూజ్ అయిపోకూడదు. కోరిక కలిగి ఉండడం, టు హ్యావ్ డిజైర్ అంటే కోరికలు మన కంట్రోల్లో ఉండడం ఒక రకంగా అణిచివేతే, అది అవసరమే అతను అంటున్నారన్నమాట. వాటిని పర్స్యూ చేయడం కంటే, జీవితంలో అతి స్వల్పమైన విషయాల వెనకాల వెళ్ళడం కంటే కోరికలను అణిచేయడం అవసరమే. ఆ కోరిక అనంత ఆ సబ్లైమ్ దాన్ని అంటే ఏదైతే అతీతమైందో అది వెతుకుతుంది. సేమ్ డిజైర్ కెన్ సెర్చ్ అవుట్ ద సబ్లైమ్ అంటే ఆ కోరికే ఆ అనంతత్వాన్ని వెతుకుతుంది అన్నారు. అయితే అప్పుడు కృష్ణమూర్తి గారు అంటున్నారు, మీ కోరిక దేని పట్ల అన్నది మీరు మార్చొచ్చు. ఒక ఇల్లు కావాలని, జ్ఞానం కావాలని, అలాగే ఏదో హయ్యెస్ట్ విషయం కావాలనడం, అంటే ఇల్లు కావాలన్నది కోరికే, జ్ఞానం కావాలన్నది కోరికే, అలాగే అనంతమైన ఆత్మతత్వం బ్రహ్మత్వం కావాలన్నది కోరికే. అది కోరిక యొక్క యాక్టివిటీవే. కొంతమందికి ప్రాపంచికమైనటువంటి గుర్తింపు ఉన్న అక్కర్లేకపోవచ్చు, కానీ వాళ్ళకి స్వర్గానికి సంబంధించినవి కావాలి. ఏదైనా అది కోరికే కదా. ఈ కోరిక అనేది ఎప్పుడు కూడా సంపూర్ణత్వాన్ని అన్వేషిస్తుంది, ఏదో ఒకటి పొందాలనుకుంటుంది. ఈ కోరిక యొక్క ఈ చలనం అవగాహన చేసుకోవాలి, దాన్ని తీసి పారేయడం కాదు. అవగాహన చేసుకోకపోతే కోరిక యొక్క విధానాలు, కోరిక యొక్క మార్గాలు కేవలంగా కంట్రోల్ చేయడం, ఆలోచనని కంట్రోల్ చేయడం అన్నదానికి ప్రాముఖ్యత లేదు. అంటే కోరికని అవగాహన చేసుకోవడం వల్లే కోరికని అధిగమించగలం, కానీ దాన్ని అణిచేయడం వల్ల ఏనాడు అధిగమించలేము. అయితే నేను మళ్ళీ నా పాయింట్కి వస్తాను. నేను ఏదైతే మొదలెట్టానో, కోరికని అవగాహన చేసుకోవాలన్నా ఏకాగ్రత అన్నది అవసరమే. అదే నాకు కష్టం. నేను నా ఆలోచనల్ని కంట్రోల్ చేసుకోలేకపోయాను.
అవి ఎప్పుడూ ఇటు అటు వెళ్తూనే ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒక ఆలోచన వస్తుంది. ఈ ఒక్క ఆలోచన మిగతా అన్ని ఆలోచనల కంటే అధిగమిస్తూ లేదు అన్నారు ఆయన. అప్పుడు కృష్ణమూర్తి గారు, అంటే రాత్రి పగలు పనిచేసే మెషిన్ లాంటిది మనస్సు. అది ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది, ఎప్పుడు బిజీగానే ఉంటుంది. నిద్రలో ఉన్నా, తెలివిగా ఉన్నా ఎప్పుడు స్పీడ్గా ఉంటుంది, అవిశ్రాంతంగా ఉంటుంది. సముద్రం ఎలా ఉంటుందో మనస్సు అలా ఉంటుంది. ఇంకొక భాగం దీంట్లో క్లిష్టమైనటువంటి మెకానిజం అది తయారై దాని కదలికలని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అందుకే మనకు సంఘర్షణ మొదలవుతుంది. రెండు వ్యతిరేకమైన వాటి మధ్య ఒకటి కదులుతూ ఉంటుంది, మరొకటి కదలకుండా ఉండాలన్న ప్రయత్నంలో మనకు సంఘర్షణ మొదలవుతుంది. కొంతమంది దాన్ని హయ్యర్ సెల్ఫ్ అని, లోయర్ సెల్ఫ్ అని అంటారు. కానీ రెండూ కూడా మనస్సువే. యాక్షను, మనస్సులో యాక్షను, రియాక్షను, ఆలోచన ఇవన్నీ కూడా ఒకేసారిగా ఆటోమేటిక్ గా జరుగుతాయి. మనలో మన చైతన్యం తెలిసో తెలియకో ఆమోదించడము, తిరస్కరించడము, అనుకరించడం, పోరాడడం, స్వేచ్ఛగా ఉండడానికి పోరాడడం, ఇదంతా కూడా చాలా స్పీడ్ గా జరుగుతుంది. అందుకే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, ఏ విధంగా ఈ క్లిష్టమైన మెకానిజంని కంట్రోల్ చేయాలనే కాదు, ఈ కంట్రోల్ వల్ల సంఘర్షణ ఏర్పడుతుంది. అప్పుడు మనకి ఎనర్జీ అంతా చెల్లా చెదరైపోతుంది. అలాంటి మనస్సు ఎప్పుడైనా స్లో అవ్వగలదా? అతి స్విఫ్ట్ గా, అంటే స్విఫ్ట్ అంటే చాలా స్పీడ్ గా ఉన్న మనసు ఎప్పుడైనా స్లో అవ్వగలదా? కానీ ఎలాగా అన్నారు ఆయన. ఒకవేళ మీరు చూస్తే ఎలాగా అన్నది ఇక్కడ ముఖ్యం కాదు. ఎలాగా అన్నది కేవలంగా ఒక ఫలితాన్ని ఇస్తుంది, ఒక ఎండ్ ఇస్తుంది, ఎంతో ఎక్కువ గుర్తింపు లేనటువంటిది. అయితే అది పొందిన తర్వాత మళ్ళీ మనం మరొక దానికి వెతుకు మరో కోరిక వైపు వెళ్తాం. అందువల్ల దుఃఖము, సంఘర్షణ. అయితే మనిషి ఏం చేయాలి? అయితే మీరు సరైన క్వశ్చన్ అడగట్లేదు, మీరు డిస్కవర్ చేయట్లేదు మిమ్మల్ని. మీలో ఉన్న సత్యాన్ని మీరు చూడటం లేదు. మీలో ఉన్న ఫాల్స్నెస్, మనస్సులో ఉన్న ఫాల్స్నెస్ ని, ట్రూత్ ని మనం చూడగలగాలి. కానీ మీరు కేవలంగా ఒక ఫలితం పొందాలనే చూస్తున్నారు. ఒక ఫలితం పొందడం అన్నది కంపారిటివ్ గా సులువే. మనస్సుకి అది స్లో అయిపోవడం, ఏ బ్రేక్స్ లేకుండా అది స్లో అయిపోగలదా? అది సంభవమేనా? మీ ఉద్దేశం ఏమిటండి స్లో డౌన్ అంటే అన్నారు. మీరు చాలా ఫాస్ట్ గా ఒక కారులో వెళ్తున్నారు, అప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆ ల్యాండ్ అంతా బ్లర్రింగ్ గా కనబడుతుంది. అయితే మీరు ఒక రకంగా నడిచే స్పీడ్ లో మాత్రమే మీరు అన్నిటినీ చూడగలరు. అంటే ఆ వృక్షాలు అన్ని డీటెయిల్డ్ గా చూడగలరు, పక్షులు, ఆ పుష్పాలు. సెల్ఫ్ నాలెడ్జ్ అంటే తన కోసం తనని తెలుసుకోవడం, దాన్నే స్వీయ జ్ఞానం అంటాం. అది ఎప్పుడు వస్తుందంటే మనస్సు స్లో అవుతేనే వస్తుంది. అలా అని మీరు మనస్సుని ఫోర్స్ గా స్లో చేయకూడదు. కంపల్షన్ అన్నది నిగ్రహాన్ని ఇస్తుంది. అలాంటప్పుడు ఎనర్జీ డిసిపేషన్ ఉంటుంది. అక్కడ ఎనర్జీ డిసిపేషన్ ఉండకూడదు. స్లోయింగ్ డౌన్ ఆఫ్ ద మైండ్ అంటే మనస్సుని స్లో చేయడంలో మీ ఎనర్జీ ఇటు అటు చెల్లా చెదరు అవ్వకూడదు. ఆయన అంటున్నారు, నేను ఇప్పుడు అవగాహన చేసుకుంటున్నాను, ఆ ప్రయత్నం మనిషి మనస్సుని కంట్రోల్ చేసుకోవడానికి చాలా వృధా. కానీ నాకు అవగాహన అవ్వంది ఏంటంటే, ఏం చెయ్యాలైతే
ఇంకా మనం క్వశ్చన్ ఆఫ్ యాక్షన్ దగ్గరికి రాలేదు. మనం ఏం ప్రయత్నిస్తున్నామంటే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే మైండ్ అన్నది స్లో అవ్వాలి. మనం ఎలా స్లో అవ్వాలన్నది చూడటం లేదు. మనస్సు స్లో అవ్వగలదా? అది ఎప్పుడు స్లో అవుతుంది? నాకు తెలియదు, నేను ఎప్పుడు ఆలోచించలేదు దీనికోసం అన్నారు. అప్పుడు కృష్ణమూర్తి గారు అంటున్నారు, మీరు నోటీస్ చేయలేదా, మీరు ప్రతిదీ వాచ్ చేస్తున్నప్పుడు మైండ్ స్లో అయిపోవటం లేదా? మీరు ఎప్పుడైతే అంటే అబ్జర్వ్ చేస్తున్నారో ఒక కార్ని, రోడ్డు మీద వెళ్తున్న కార్ని, అలాగే ఏదైనా ఒక ఫిజికల్ ఆబ్జెక్ట్ ని జాగ్రత్తగా మీరు చూస్తున్నప్పుడు మీ మనస్సు అన్నది చాలా స్లోగా పనిచేయట్లేదా? వాచింగ్ అంటే గమనించడం, అబ్జర్వ్ చేయడం, ఇవన్నీ మనస్సుని స్లో చేస్తాయి. ఒక పిక్చర్ని మీరు చూస్తున్నప్పుడు, ఒక ఇమేజ్ అంటే ఊహాత్మక చిత్రాన్ని, ఒక వస్తువుని, అప్పుడు మీ మనస్సు అనేది క్వైట్ అయిపోతుంది. అప్పుడు ఆ ఆబ్జెక్ట్ అన్నది చాలా ముఖ్యమైపోతుంది. మీ మనసు స్లో అవడం అన్నది కాదు, మీరు అక్కడ పట్టించుకోవట్లేదు. వాట్ ఈస్ డిస్కవర్డ్ దేర్ బై, మీరేం డిస్కవర్ చేశారు దానివల్ల అంటే, వాచ్ చేస్తూ ఉంటే, జాగ్రత్తగా దేన్నైనా గమనిస్తూ ఉంటే మనస్సు అన్నది స్లో అవుతోంది అన్నది గమనిస్తున్నారా? ఐఎమ్ వాచింగ్ వాట్ యు ఆర్ ఎక్స్ప్లెయినింగ్, నేను మీరు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారో నేను చూస్తున్నానండి. అలాంటి మనస్సు నిశ్చలతలో ఒక అవేర్నెస్ ఉంది, ఎరుక ఉంది అన్నారు ఆయన. మనం ఎప్పుడైనా ఏదైనా విషయాన్ని అలా అబ్జర్వ్ చేస్తున్నామా? అబ్జర్వరు అంటే చూసేవాడు, చూడబడే వస్తువు, ఈ రెండు కూడా ఎన్నో ప్రిజుడిస్లు అంటే ఏంటి, మనకి ముందుగా ఏర్పడిన అభిప్రాయాల్లోంచి వచ్చాయి. ఎన్నో విలువల్లోంచి, జడ్జిమెంట్స్ లోంచి, పోలికల్లోంచి, ఖండించలాంటిలోంచి వచ్చాయి. ఈ పొర లేకుండా ఉండడం చాలా కష్టమండి. నేను ఒక ఇలాగా అబ్జర్వర్ లేకుండా అబ్జర్వ్ చేయడం చాలా కష్టం అనిపిస్తోంది. అయితే మీరు మిమ్మల్ని మీరు బ్లాక్ చేసేసుకోకండి. ఒక ముగింపు ఇచ్చి నేను చెయ్యలేను ఇలాంటి మాటలు చెప్పి మిమ్మల్ని మీరు బ్లాక్ చేసుకోకండి, పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా కానీ అన్నారు కృష్ణమూర్తి గారు. అబ్జర్వేషన్ అనేది అబ్జర్వర్ అనే స్క్రీన్ లేకుండా ఉంటుందా? ఇంకో రకంగా చెప్పాలంటే మైండ్ ఆక్యుపై అయినప్పుడు అటెన్షన్ ఉంటుందా? ఆక్యుపైడ్ మైండ్ అనేది ఇట్ ఈస్ ఓన్లీ ద ఆక్యుపైడ్ మైండ్ దట్ కెన్ అటెండ్. ఆక్యుపైడ్ మైండ్ మాత్రమే అటెండ్ అవ్వగలదు. ద మైండ్ ఈ స్లో అలర్ట్. మైండ్ ఎప్పుడు స్లోగా అలర్ట్ గా అవుతుందో, వాచ్ఫుల్నెస్ ఉన్నప్పుడే మనసు స్లోగా అవుతుంది, అలర్ట్ గా అవుతుంది. అది అన్ఆక్యుపైడ్ మైండ్ అనే దాని యొక్క అటెన్షన్. అంటే అప్పుడు అది స్లో అయినప్పుడే అక్కడ అటెన్షన్ వస్తుంది, ఆ ఆక్యుపేషన్ అనేది తగ్గిపోతుంది. మీరేం చెప్తున్నారో నెమ్మదిగా అర్థమవుతుంది అన్నారు ఆయన. ఇద్దరం కలిసి పరీక్షిద్దాం, కొంచెం ముందుగా వెళదాం. ఒకవేళ మనం దీనికి ఇవాల్యుయేట్ చేయకపోతే, అంటే దీన్ని మనం ఇది గొప్ప ఎక్కువ తక్కువ, గొప్పది తక్కువ ఇలాంటివి ఏమి అనకుండా ఉంటే, అబ్జర్వర్కి అబ్జర్వ్డ్కి మధ్యలో ఉన్న అంటే చూసేవాడికి చూడబడేది, ఆ రెండింటికి మధ్య ఉన్న తెర తొలగిపోతుంది. అప్పుడు ఈ డివిజన్, ఇవి రెండింటిని సెపరేట్ చేసే డివిజనే లేదు. అబ్జర్వ్ చేసేవాడే అబ్జర్వ్ చెయ్యబడేది అయిపోతుంది. నాకు భయంగా ఉంది, నేను ఫాలో అవ్వలేదు అన్నారు. అప్పుడు మళ్ళీ డైమండ్ని దాని లక్షణాల నుంచి మీరు వేరు చేయగలరా? అలాగే అసూయ, అసూయ ఉన్నవాడు అసూయ ఈ రెండు వేరువేరు కాదు. మీకున్నటువంటి భ్రాంతియుతమైన డివిజన్ తో ఈ రెండు వేరుగా కనిపిస్తున్నాయి.
అందుకని రెండింటి మధ్య సంఘర్షణ వస్తుంది. మనస్సు ఆ దాంట్లో పట్టుబడిపోతుంది. ఇలాంటి మిథ్యా సెపరేషన్ అదృశ్యం అయితే ఏమిటి? మనకి మిథ్యా సెపరేషన్ ఎందుకన్నారంటే మనస్సే అబ్జర్వర్ ని తయారు చేసింది. మనస్సే చూసేదాన్ని, చూడబడేది రెండు కూడా మనస్సులోంచి ఉద్భవించినవి. అందుకని చూసేవాడు వేరేగా ఉన్నాడన్నది మిథ్య. అప్పుడు మీకు పాసిబిలిటీ ఆఫ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ ఉంటుంది. అప్పుడు మాత్రమే మనసు నిశ్చలంగా ఉంటుంది. అనుభవించేవాడు లేనప్పుడే నిజం, సత్యం యొక్క క్రియేటివ్ మూమెంట్ ఉంటుందన్నాడు. ఇది కొంచెం అనుభవ జ్ఞానంతో, అంటే అనుభవించేవాడు వేరేగా ఉన్నాడని మనం మనసు తయారు చేసింది అనుభవించేవాడిని. ఇవన్నీ మనసులోంచి వచ్చినవే. నేను అన్న దాన్ని కూడా మనస్సే తయారు చేసింది. అందుకని అనుభవించేవాడు ఆగిపోతే ఆ సత్యం యొక్క సృజనాత్మకమైన కదలిక మనకు అర్థమవుతుంది అని కృష్ణమూర్తి గారు ఇక్కడితో ముగించారు. ఇవాళ టాపిక్ ఏంటండి? ద స్టార్మ్ ఇన్ ద మైండ్, అంటే మనస్సులో వచ్చిన తుఫాను. ఇందులో ఏం చెప్పారు? ఎప్పుడు కూడా ఈయన ఎన్నో రకాలైనటువంటి మతపరమైన వాటికి వెళ్ళారు, కానీ మనస్సు కంట్రోల్ చేయడం అవ్వట్లేదు. అంటే కృష్ణమూర్తి గారు ఏమన్నారంటే, మీరు కంట్రోల్ చేయడం వల్ల మనస్సు ఎప్పుడైనా నిశ్చలం అవుతుందా? అణిచేయడం వల్ల, సప్రెషన్, సబ్లిమేషన్ వల్ల మనస్సు నిశ్చలం అవ్వదు. కేవలం అవగాహన వల్లే మనస్సు నిశ్చలం అవుతుంది అంటూ ఎలా బోధపరిచారంటే, మీరు ఏదైనా ఒక దాన్ని అబ్జర్వ్ చేస్తున్నారు, ఒక కారు వెళ్ళడం, ఆటోమేటిక్ గా మీ మనస్సు కొంచెం స్లో అవుతుంది. అలాగే వాచ్ఫుల్నెస్ వల్ల మనస్సు మనకు తెలియకుండానే స్లో అయిపోతుంది. అంటే మనం కోరుండి చేసేసి అణిచేయడం వల్ల మనస్సు స్లో అవ్వదు. మనం ఏదైనా వస్తువుని చూస్తున్నాం చాలా జాగ్రత్తగా, మనస్సు స్లో అయిపోతుంది. అలా మనస్సు స్లో అయినప్పుడు మాత్రమే మనస్సు స్టిల్ అవుతుంది. స్టిల్ అంటే కామ్ అవ్వడం. అంతేగాని ఎన్నిటితోటూ అతలాకుతలంగా ఉన్న మనసు ఎప్పుడు నిశ్చలం అవ్వడం కష్టం. అందుకని ప్రయత్నించకుండా మనసు స్లో అవుతుందా అనే ప్రశ్నకి అది అర్థం. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సాంబశివరావు గారు వచ్చారు, సంతోషం. ఎక్కడైనా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? అనుపమ గారు, మీకు అర్థమైందా? ఎవరైనా చెప్తారా ఏం అర్థమైందన్నది? లేదా అర్థం చేసుకున్నాం మేడం. అర్థం కాకపోతే డౌట్ అడిగారు. మేడం గారు నమస్కారం. అంటే మనం ఏం చేస్తామంటే మనస్సును అణిచేస్తూ ఉంటాం. అణిచేయడం వల్ల అది మళ్ళీ పైకి వస్తుంది డబుల్ ఫోర్స్ తో. మనస్సును నిగ్రహించడం అంటే మనస్సును అణిచేయడం కాదు కదా, కంట్రోల్ చేయడం వల్ల అది ఎప్పుడు అణగదు. చెప్పండి, ఇప్పుడు మీకు ఏమైనా డౌట్ ఉంటే అడగండి. చంపుకోవడం కాదు, దాన్ని అవగాహన చేసుకుంటేనే. అయితే మనస్సు స్లో డౌన్ అవ్వడం ఎలాగా అంటే, పర్పస్ఫుల్ గా చేయకూడదు నేను స్లో చేసేయాలని. ఏదైనా వాచ్ఫుల్ గా, అంటే అబ్జర్వ్ చేస్తూ ఉంటే మనసు స్లో అయిపోతుంది. అందుకని మన ఆలోచనల్ని మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనుకోండి, అది స్లో అవుతుంది. నిశ్చలమైన మనస్సు ఉన్నప్పుడే ఆ అనంతత్వం అన్నది ఉంటుంది, ఆ సత్యం అన్నది అది సృజనాత్మకమైనది. మనస్సుతో ఎప్పుడు సృజనాత్మకత రాదు, మనస్సే అడ్డు. ఆ అనంతమైన మనం పరబ్రహ్మతత్వం, ఆత్మతత్వం, సత్యము ఏదన్నా ఒకటే, దైవము, దాన్ని పొందడానికి మనస్సే అడ్డు. సో మనస్సు నిశ్చలం అయినప్పుడు మాత్రమే. ఆయన ఏమన్నారు? నేను ఎన్నో ఆర్గనైజేషన్కి వెళ్ళాను, ఎందరో గురువులు చెప్పారు, అణిచేయండి, మీరు మనస్సుని అధిగమించాలి. అధిగమించడం అంటే ఏమిటని అడిగారు ఆయన. అంటే మనస్సు స్లో అయ్యి నిశ్చలం అవుతేనే మనస్సు నుంచి ఆ అడ్డు దాటగలం. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? సాంబశివరావు గారు, అర్థమైందా? అంటే మొదటిసారి కనుక కొంచెంగా అది అలా మీరు వింటూ ఉంటే మీకు అర్థం అవుతుంది. కృష్ణమూర్తి తత్వం ఏంటంటే మనస్సే నేను అన్న దాన్ని తయారు చేసుకుంటూ చెప్తారు. ఏంటండి? అవును, అనర్చడం వల్ల కాదు, అవగాహన వల్ల మనకి ఆ ప్రాబ్లం అన్నది ఇది అవుతుందని తెలిసింది మేడం. అవగాహన మనస్సుతో కాదు, అనుపమ గారు, మనస్సు నిశ్చలం చేయడం వల్ల ఒక్కసారి
మనస్సు నిశ్చలం చేయడం వల్ల వచ్చే అవగాహన. మనస్సు నిశ్చలించు. నిశ్చలం చేయడం. అలాగే ఏదైతే మనకి సంపూర్ణంగా ఉంటుందో దానికి మార్పు అక్కర్లేదండి. అసంపూర్ణంగా ఉన్నదానికే మార్పు కావాలి. అంతే. అంటే ఏంటి, మనం ప్రతిదీ కూడా మనం వెతుకులాట్లో ఉంటాం, అది అలాగా ఇది ఇలాగా అని. ఎందుకంటే మనలో ఎప్పుడు ఫుల్ఫిల్మెంట్ లేదు, అందుకే మనం ఇది అది కోరుతూ ఇటు దీని వెనకాల దాని వెనకాల పరిగెడుతున్నాం కదా. అందుకని వాట్ ఈజ్ అన్న నిజం. యథార్థం ఎప్పుడు మనం కూడా ఏదైతే యథార్థ స్థితిలో ఉంటామో దానినే వాట్ ఈజ్ అంటారు. అంటే అది అసంపూర్ణమా మనకి పూర్ణమా? ఏం కావాలో ఇంకా తెలుసుకోలేకపోతున్నాం. ఏంటండి అసంపూర్ణం. ఏదండి? వాట్ ఈజ్ అన్నది ఎప్పుడు అసంపూర్ణంగానే ఉంటుంది. ఆ అసంపూర్ణంగా ఉండబట్టే మనం ఇంకో దానికి అదే. పరిగెడుతున్నాం. అదే అదే. వాట్ ఈజ్ అంటే, అనుపమ గారు ఒక్కసారి ఆగండి. వాట్ ఈజ్ అంటే మనం అవునండి. ఉన్న యథార్థ స్థితి. మనం అసూయతో ఉన్నాం అనుకోండి, అదే మన వాట్ ఈజ్. కోపంతో ఉన్నాం అనుకోండి, అది వాట్ ఈజ్. అర్థమైందా? వాటి. దాన్ని వాట్ ఈజ్ అని వాడుతున్నారు. ఇది అర్థం అవుతూ ఉంటే ఆ వాట్ ఈజ్ అనే యథార్థం ప్రతి దగ్గర మనకు వస్తుంది, అది అర్థం అవ్వాలి. దాన్ని అంటే వాట్ ఈజ్ అన్న దాన్ని అది అర్థమైతే అవగా- అసంతృప్తి అనేది ఉండదు మనకి. ఒకసారి వినండి. వాట్ ఈజ్ అనే యథార్థాన్ని అవగాహన చేసుకోవడం వల్లే దాన్ని దాటగలం. చెప్పండి ఇప్పుడు అనుపమ గారు. అవునండి, అవును. అంతేగాని యథార్థ అణిచివేయడం వల్ల స్థితిని దాటలేం. ఎదుగుతూ ఉంటాము, ఏ అసంతృప్తి ఉండదు మనకి ఎరుగుతూ ఉంటే. అంటే ఎరుకతో ఉంటే అసంతృప్తి ఉండదా అని కాదు అక్కడ. ఎరుక వల్ల మన అసంతృప్తిని అవగాహన చేసుకుంటాం, అదే. ఉండదు అని అవును, చెప్పలేం. ఎరుక వల్ల. ఉమ్. ఓకే ఓకే. మనస్సు నిశ్చలం అయినప్పుడు మాత్రమే అసలైనటువంటి ఆ సత్యాన్ని అణిచివేసినప్పుడు చెప్పండి. ఆలోచనలు కోరికలు అణచడం వల్ల వేరే ఇబ్బందులు కూడా వస్తాయని చెప్పేసి ప్రశ్నించారు, రావా అని ప్రశ్నించారండి ఇంకా ఎక్కువ అవుతాయి అన్నారు. కృష్ణమూర్తి గారు. అదే ఇంకా ఎక్కువ అవుతాయి అన్నారు. అదే 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 అదే. కరెక్టే అది.